శ్రీదేవి గారు నమస్తే అండి. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు కదా. కంపెనీలు తీసుకొచ్చానని చెప్పడం కానీ 33 లక్షల ఉద్యోగ అవకాశాలు నేను కల్పించానని చెప్పడం కానీ అసలు ఏ విధంగా అనిపిస్తూ ఉంది మీకు? నిజంగా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇవన్నీ జరిగాయి అంటారు నిజంగా? నిజంగా జరిగితే 11 సీట్లు ఎట్టిచ్చారని ప్రజలను ఒక్కసారి క్వశ్చన్ చేయయ్యా. నేను ఇన్ని అవకాశాలు చూపించాను, మీకు 32 లక్షలు 33 లక్షలు ఉద్యోగాలు ఇచ్చాను, మరి ఎన్ని కంపెనీలో నా చేతుల మీదుగా ఓపెన్ చేశాను, మరి ఎన్నో సంస్థలు తీసుకొచ్చి ఇక్కడ ఇది చేశాను. పాప ఎట్టాగో అమరావతి ప్రజలకైతే ఎటువంటి న్యాయం చేయలేను, కానీ 3 రాజధానులు అన్నప్పుడు కర్నూలు అని చెప్పి వైజాగ్ 2 ఉన్నాయి కదా, మరి కర్నూలు రాజధానిని ఏం చేశావు, మరి వైజాగ్లో చేశావు ఏం చేశావు, ఎన్ని కంపెనీలు తెచ్చావు, ఇవన్నీ కూడా నువ్వు ప్రెస్ మీట్ పెడితే అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటే నువ్వు ప్రెస్ మీట్ పెడితే 10 అబద్ధాలు. ప్రజలకు తెలియదని నువ్వు అనుకుంటున్నావు, కానీ ప్రజలకు నీ గురించి అంతా తెలుసు కాబట్టి నీకు 11 సీట్లు ఇచ్చి నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. ఇక ఈసారి కనుక ఇట్టానే మాట్లాడితే నీ సీటు కూడా నీకు నమ్మకం లేకుండా పోయిద్ది. అదొక్కటి గమనించుకొని ఉంటే బాగుంటుందని చెప్పి మేము అంటున్నాం. ఎన్ని అబద్ధాలు, అభూత కల్పనలు. ఇప్పుడు ఎవరు వ్యక్తిగత విషయాలు నాకెందుకు అని ఒకప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నావు. ఒకప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు గారి భార్యని ఏ విధంగా అవమానించావు, అమరావతి మహిళల్ని ఎలా అవమానించావు, అమరావతి మహిళలు కట్టుకున్న చీరల మీద ఎట్లా అవహేళన చేశావు, ఇవన్నీ నీకు గుర్తుకు రావట్లా. నిజంగా నీకు శాపం అనేది తగిలితే అమరావతి రైతులు పెట్టిన శాపమే. ఫస్ట్ ఏ రోజైతే 6 నెలలు నువ్వు గద్దెనెక్కి మమ్మల్ని ఏ రకంగా అయితే అణగదొక్కాలని చెప్పి 1631 రోజుగా మమ్మల్ని ఎట్ట నిర్బంధించావో ఆ నిర్బంధానికి ఉదాహరణ నీకు 11 సీట్లు ఒక్క సింగిల్ డిజిట్ రావాలని చెప్పి మేము కోరుకున్నాం. ఎందుకంటే అమరావతిలో నవనగరాలు ఉన్నాయి, అట్టానే నీకు కూడా నవరత్నాల 9 సీట్లు వస్తే బాగుంది అనుకున్నా, కాకపోతే డబల్ డిజిట్లోకి వచ్చావు. ఇంకా గనక ఇట్లానే అభూత కల్పనలు చేస్తే ఈసారి నీ పార్టీ అనేది సోదిలో లేదు. మరి ఇంతకుముందు ఎన్డీఏలో కలపాలని చెప్పి ఒక ప్రతిపాదన చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళావు. అయ్యా నేను మేము కలుపుకున్నామంటే మా గొయ్యి మేమే తోముకున్నట్టు ఉంటుందని చెప్పేసి వాళ్ళు మీ ప్రతిపాదన తిరస్కరించారు. అదేవిధంగా ఇండియా కూటమిలోకి వెళ్ళావు, వాళ్ళు నిన్ను తిరస్కరించారు. ఎవ్వరు కూడా నిన్ను హక్కును చేర్చుకునే పరిస్థితుల్లో అయితే లేదు. మాట్లాడితే నన్ను అరెస్ట్ చేస్తారా అని చెప్పి ఒక మాట వాడుతున్నావు. పాపం చంద్రబాబు నాయుడు గారిని నువ్వు అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టినందుకే ఇవాళ 164 సీట్లు వచ్చినాయని ఇప్పుడు బుద్ధుడు బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు నీకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది. మాట్లాడితే నన్ను అరెస్ట్ చేస్తారా అంటే నిన్ను అరెస్ట్ చేస్తే పట్టుమని 10 మంది రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియదు. ఇది కూడా లేకుండా పోయింది. అంత భ్రష్టు పట్టిపోయిన పార్టీ ఏదంటే వైఎస్ఆర్సీపీ. అనతి కాలంలోనే నువ్వు ఎక్కడా కూడా చరిత్రలో నిలవకుండా నీ పార్టీ పేరు కూడా లేకుండా కనుమరుగయ్యే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఇవాళ నీ పార్టీలో ఉండి మరి అమరావతి మహిళల మీద మరి రైతుల మీద ఏ విధంగా అయితే నువ్వు చవాకులు పేల్పించావో వాళ్ళందరూ కూడా నిన్ను క్వశ్చన్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు మేము సారీ చెబుతామండి, మిమ్మల్ని ఆ మాట అనలేదు, మరి మమ్మల్ని వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు లేకపోతే పలానా వాళ్ళు మమ్మల్ని ఇట్లా చేస్తేనే మేము మాట్లాడాము, మాకు బుద్ధి వచ్చిందని చెప్పి వాళ్ళు ఎట్లా అయితే అరెస్ట్ చేస్తున్నారో ఇప్పుడు వాళ్ళు అయితే దానిలో చెప్తున్నారు. అట్లా కాకుండా ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ప్రచారం చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తున్నారు అన్నావు. వాళ్ళు ప్రచారం చేస్తే లోపలేసామన్నాళ్ళు మీ పోస్టుని రీట్వీట్ చేసిన రంగనాయకం గారిని నువ్వు ఏ రకంగా ఏదిచ్చావు, మరి ఏ రకంగా మరి అమరావతి మహిళల మీద పోస్టులు పెట్టించి వాళ్ళ మానాభిమానాలు దెబ్బతినే విధంగా వాళ్ళని వెనక్కలాగాలని ఎట్ట చేశావు. ఈ విధంగా నువ్వు చేసిన రకరకాలు ఇప్పుడు ఏంటంటే తను చేసినయే తనకు గుర్తొస్తున్నాయి అన్నమాట. మరి అట్లా చేయకూడదు ఇట్లా చేయకుంటే ఇప్పుడు నువ్వు ఇచ్చే వేదాలు వల్లే దెయ్యాల వేదాలు వల్ల ఇచ్చినట్టుంది. నువ్వు ఇంతకు ముందు చేసిన పరిస్థితి ఏంటి? మరి ఒక్క పోస్ట్ కనుక రీట్వీట్ చేస్తేనే ఒప్పుకోలేదు, ఎక్కడెక్కడ ఉండే వాళ్ళని అందరిని తీసుకొచ్చి శిక్షించావు. ఇవాళ నీ తల్లిని చెల్లిని కూడా మరీ నీచంగా అవమానించినాన్ని తీసుకొచ్చి వాడిని వెనకేసుకొచ్చి మా సోషల్ మీడియా కాదు ఫేక్ అకౌంట్లు సృష్టించి మా వాళ్ళ మీదే ఈ రకంగా చేస్తున్నారని చెప్పి నువ్వు బొంకుతున్నావు. నువ్వు చేసిన ప్రతి పని వాళ్ళు నువ్వు క్వశ్చన్ చేసి నీ నోటి ద్వారా మాకు చెప్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. వాళ్ళు అదే చేస్తున్నారంటే ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ఎంత డీసెంట్గా జరుగుతున్నాయి, ఏ విధంగా ప్రతిపాదనలు చేస్తున్నారు. మండలిలో నీ తరపు మా ఎమ్మెల్సీలు ఎవరు కూడా కాసేపు కూడా నిలబడలేక ప్రతిరోజు వాకౌటే. మరి ఏంటంటే ఇప్పుడు ఇంకా క్వశ్చన్ చేస్తే ఇంకా బట్టబయలు అవుతాయి, మరి మనం సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేవని చెప్పి బొత్స సత్యనారాయణ గారు పాపం
పాపం అర్థమయ్యి కాక ఏదో 4 మాటలు అనగానే ఇంకేముంది బొత్స సత్యనారాయణ బాగా మాట్లాడుతున్నాడు, ఆ బొత్స సత్యనారాయణ ఏదో ఒక విధంగా ఎమ్మెల్సీ ఇచ్చాడు కూర్చోబెట్టాలని చూసావు, ఆయన దగ్గర కూడా సబ్జెక్ట్ లేదు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే అర్థం కాదు. అందుకని చెప్పి ప్రజలు ఎవరిని కూడా మిమ్మల్ని గౌరవించే స్థితిలో అయితే లేరు. అది గమనించి ఇంకా కూడా నువ్వు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తే బాగుంటుంది. అలానే కాకుండా కంటిన్యూ తప్పులు చేసుకుంటా పోతానంటే కంటిన్యూగా నీకు పాత్ర వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంటే ఇక్కడ కుటుంబ విషయాల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. చంద్రబాబు నాయుడు తన తల్లిదండ్రులను ఏనాడైనా చూశాడా, వాళ్ళతో నవ్వుతూ గడిపాడా అని అంటాం, కానీ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత తలకురువైనా పెట్టాడా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఆయన అడగడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు తల్లిదండ్రులు చూసారా చూడలేదా అనేది గతం సంగతుల్లో తీసుకెళ్తే పాపం ఇప్పుడు ఆ గతంలో ఆయన చేశాడో చేయలేదో నీకు తెలియదు నాకు తెలియదు. ఏదో పాపం కొడాలి నాని గారు పాపం దగ్గరుండి చూసి వచ్చినట్టు నేను ఆ ఖర్జూర నాయుడు అట్ట మరి చంద్రబాబు నాయుడు తలకొరి పెట్టలేదు మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అది నిజమో కాదో మాకైతే తెలియదు, కానీ రీసెంట్గా ప్రజెంట్ ఒక సినిమా అయితే చూస్తున్నాం. బతికొండగానే నీ తల్లికి గోరీ పెడుతున్నావు, మరి ఏ రకంగా అయితే నీ తల్లిని ఏ విధంగా అవమానిస్తున్నావో చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. నువ్వు మాట్లాడే మాటకు ఒక విధానం అనేది ఉండాలి. మరి చంద్రబాబు మరి ఏ రకంగా అయితే మీ తండ్రి చనిపోయినప్పుడు తండ్రి శవాన్ని అక్కడ పెట్టుకొని నీ పదవి వ్యామోహంతో ఎలా అయితే సంతకాలు స్వీకరించావో అది కూడా గమనించారు. ఇవన్నీ కాకుండా ముందు ముఖ్యంగా తెలుసుకోవడం ఏంటంటే నిజాలు మాట్లాడి మరి నేనేం ఉద్యోగాలు ఇచ్చాను, ఎన్ని కంపెనీలకు శంకుస్థాపనలు కాదు కనీసం శంకుస్థాపనలు చేయాల, ఓపెనింగ్ల సంగతి తర్వాత సంగతి, శంకుస్థాపనలు చేయాల. ఆ విధంగా చేసినాడు నువ్వు మాట్లాడుతుంటే మేము వినటానికి కూడా ఆ ప్రెస్ మీట్ లాగా లేదు, ఎవరో పిచ్చి పట్టినోడు మాట్లాడుతుంటే మేమేదో ఎరుమోహాలు వేసుకొని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే వర్రా రవీందర్ రెడ్డి పేరు మీద టీడీపీ వాళ్ళే ఫేక్ పోస్టులు పెట్టారు నా చెల్లి మీద నా తల్లి మీద అని చెప్పేసి ఆయన మాట్లాడడాన్ని ఎలా చూస్తారు మేడం? అది చేయించింది తను. వర్రా రవీంద్రారెడ్డి అంటే ఎవరంటే భారతిరెడ్డి పిఏ అని చెప్పి పాలు తాగే పసిపిల్లాడినైనా చెప్పే పరిస్థితుల్లో ఉన్నాడు. ఎన్ని వీడియోల్లో అయితే నీ భార్య పక్కన పిఏగా వ్యవహరించాడో, మరి నీ సిమెంట్ ఫ్యాక్టరీలో 80 చోట్ల ఉద్యోగాలు చేశాడు జనందరూ గమనిస్తున్నారు, అందరికీ తెలుసు. ప్రజెంట్ వర్రా రవీంద్రారెడ్డి కొన్నాళ్ళ క్రితం నేనే పెట్టాను, నన్నేం చేస్తారు, నన్నేం పీకుతారని చెప్పి డైరెక్ట్గా నువ్వు పెట్టినట్టు ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. నేనే 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 అని ఒప్పుకున్నప్పుడు ఫేక్ అకౌంట్లు అంటున్నావు. ఆ ఫేక్ అకౌంట్లను నువ్వు ఒక్కటన్నా రుజువు చేయగలిగావా? ఎక్కడా ఏమి చేయకుండా ఇప్పుడు నేను దొరికాను కాబట్టి ఈ దొంగతనం నేను చేయలేదు ఎవరో వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని ఏలెత్తి చూయించుతున్నట్టుంది, కానీ ఖచ్చితంగా దొంగవు నువ్వే. మరి ఏ రకంగా అయితే ప్రజలను అవమానించావో ప్రజలు తెలుసుకున్నారు. నీకు ఎగనిస్ట్గా ఉండాలని ఎట్లా అవమానించాలో, వాళ్ళ మానాభిమానాలు ఎట్లా దెబ్బతీయాలో నీకు తెలిసినంత ఇదిగా ఎవరికి తెలిసి ఉండదు. అందుకని చెప్పేసి ప్రజలు మాత్రం ఇవాళ ఏ విధంగా అయినా పాపం చంద్రబాబును అరెస్ట్ చేసినట్టు నన్ను కూడా అరెస్ట్ చేస్తే మరి చంద్రబాబు నాయుడు గారికి రిలీజ్ అయిన రోజు 13 గంటలు 14 గంటలు రాజమండ్రి నుంచి రావడానికి 13-14 గంటలు పట్టింది. నన్ను కూడా అట్లా పూల రథాల్లో తీసుకొస్తారని అనుకుంటున్నావు. 16 నెలలు జైల్లో ఉంటే నీ మొహం చూసినోడు లేడు. అప్పుడు నీ సంగతి తెలియదు, ఇప్పుడు నీ సంగతి పరిపూర్ణంగా తెలిసింది ప్రజలకి. వాళ్ళు ఏం చేశారంటే నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టారు. నీకు అలాంటి సానుభూతి అయితే మాత్రం 100% ఎట్టి పరిస్థితుల్లో రాదు. నువ్వు అలాంటి అభూత కల్పనలు చేసుకొని పిచ్చివాగుడు వాగుతావంటే నీకు లండన్ మందులు కూడా పనిచేయట్లేదని చెప్పి మేము అందరం అనుకోవాల్సి వస్తుంది.